విశ్వాసానికి మారుపేరు ఏ జంతువు అంటే టక్కున గుర్తొచ్చేది కుక్క. ఓ గుప్పెడు తిండి పెట్టి దాని కడుపు నింపితే చాలు, చచ్చేదాకా పెట్టిన మనిషిని మరిచిపోదు. సొంత పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత వదిలి వెళ్లిపోవచ్చు కాని కుక్కలు ప్రాణం పోయినా యజమానిని విడిచిపోవు. యజమానిని కాపాడేందుకు ప్రాణత్యాగానికి కూడా వెనకాడవు. ఇలా కుక్కల విశ్వాసాన్ని నిరూపించే ఎన్నో ఘటనలు కూడా మనం చూశాం. అయితే ఇప్పుడు మనం కుక్కలు ఒక మనిషిని నమ్మితే ఎంత ప్రేమిస్తాయో తెలుసుకుందాం. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న కుక్క పేరు మహారాజ్. ఈయన ఓ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు ఈ మహారాజు గారు దొరికారు. కమలేష్ కుంభర్ నడుచుకుంటూ వెళ్తుంటే తన వెంట చిన్న చిన్న అడుగులతో నడుస్తూ వస్తున్న మహారాజును చూసి ముచ్చటపడిన కమలేష్ కుంభర్ దానిని ఇంటికి తీసుకువచ్చి మహారాజ్ అని పేరు పెట్టాడు. కమలేష్ కుంభర్ ఏ పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లినా మహారాజును తన వెంటే తీసుకుని వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆషాఢ ఏకాదశికి మహారాష్ట్రలోని పండరీపూర్లో ఉన్న విఠల్ రుక్మిణి ఆలయానికి వెళ్లాలి అనుకున్నాడు. దీంతో కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామంలో ఉన్న తన ఇంటి నుంచి జూన్ నెలలో బయలుదేరాడు. ఎప్పట్లాగానే మహారాజును కూడా తన వెంట తీసుకుని వెళ్లాడు కమలేష్ కుంభర్. ఇలా చేరుకున్న కమలేష్ విఠోబా ఆలయాన్ని సందర్శించి వచ్చిన తర్వాత మహారాజ్ తప్పిపోయాడు. కమలేష్ మహారాజు కోసం ఎంత వెతికినప్పటికీ కనిపించలేదు. దీంతో కమలేష్ తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న మహారాజ్ తప్పిపోయినందుకు బాధపడ్డాడు. ఊరిలో అందరికీ అలవాటు అయిన మహారాజ్ యజమానితో రాకపోవటంతో అందరూ అడిగారు. యజమాని మహారాజ్ తప్పిపోయాడు అని చెప్పటంతో ఎంతో బాధపడ్డారు. అయితే జూలై 13, 2024న తప్పిపోయిన మహారాజ్ తన యజమానిని వెతుక్కుంటూ తన స్వగ్రామానికి వచ్చింది. మహారాజును చూసిన గ్రామస్తులు షాకయ్యారు. తిరిగి రాదు అనుకున్న కమలేష్ సంతోషానికి అవధులు లేవు. ఇలా ఓ కుక్క సారీ మహారాజు గారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకొని తన యజమానిపై ప్రేమను చాటుకుంది. దీని ప్రేమను చూసి మురిసిపోయిన యజమాని గ్రామస్తులు కలిసి మహారాజుకు పూలమాలలు వేసి ఘనంగా గ్రామంలోకి స్వాగతించారు. మహారాజుగారు వచ్చిన సంతోషంలో కమలేష్ గ్రామస్తులకు విందు ఇచ్చాడు. ఇలా విశ్వాసంగా నమ్మకంగా ఉండటం వల్లే చాలా మంది కుక్కను పెంచుకోటానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండేవారికి, జీవితంలో ఏ తోడూ వద్దు అనుకున్న వారికి కుక్కలు మంచి మిత్రులు. అందుకే అనుబంధాలను, ప్రేమ, ఆప్యాయతలను వాటితో పంచుకుంటున్నారు. కొందరైతే కుక్కలకు పుట్టినరోజులు, సీమంతాలు, పురుడులాంటి కార్యక్రమాలు చేస్తూ వారి ప్రేమను చూపిస్తున్నారు. పెంపుడు కుక్కలు చనిపోతే మనుషులకు చేసినట్టే వాటికి అంత్యక్రియలు చేస్తున్నవారూ ఉన్నారు. అంతగా గ్రామసింహాలు ఆధునిక మానవునితో కలిసిపోయాయి.